Hi, I'm Prerna Reddy. I'm the director at Talk and Learn Rehabilitation Center, Hyderabad. We have two branches, Vanasalipuram and Malakpet. Today I'm going to talk about a topic becoming more and more important these days. The topic is alternative augmentative communication. అంటే ఒకవేళ మన చైల్డ్ వర్బల్గా వర్డ్స్ డెవలప్ చేయట్లేదు, వర్బల్గా కమ్యూనికేట్ చేయట్లేదు అనుకుంటే ఎలా డిఫరెంట్ వేస్లో చైల్డ్ని కమ్యూనికేషన్ నేర్పియాలి అనే టాపిక్. సెకండ్ మిత్, ఒకవేళ ఏసీ డివైస్ యూస్ చేస్తే ఆగ్యుమెంటేటివ్ ఆల్టర్నేటివ్ డివైస్, అదేమైనా యాప్ కన్నా కావచ్చు, అదొక కమ్యూనికేషన్ బోర్డ్స్ అన్న కావచ్చు, అది టెక్స్ట్ బుక్ అన్న కావచ్చు, చాలా రకాల ఆల్టర్నేటివ్ డివైజెస్ ఉంటాయి. ఇవి ఏ డివైజెస్ అయినా యూస్ చేస్తే మా కిడ్ అవే డివైజెస్కి అంకితం అయిపోతారు, వర్బల్గా కమ్యూనికేట్ చెయ్యరు. ఇది ఒక సెకండ్ మిత్. ఇది కూడా చాలా రాంగ్ మిత్. ఎందుకంటే స్పీచ్, వర్బల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ద ఈజియెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఏఏసీ డివైస్ వాడాలన్నా, ఏది చేయాలన్నా ఒక ఎఫర్ట్ పెట్టాల్సింది అవుతుంది ఒక కమ్యూనికేటర్కి. ఇప్పుడు నాకు వర్బల్గా నేను కమ్యూనికేట్ పూర్తిగా చేయగలుగుతున్నా అంటే నేను ఆ యాప్కి వెళ్ళి ఓపెన్ చేసి 3 బటన్స్ నొక్కి మీతో నేను కమ్యూనికేట్ చేయడం కన్నా నేను వర్బల్గా చెప్పేస్తాను. ఎనీ అదర్ కిడ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. వాళ్ళు వర్బల్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు కాబట్టే ఈ డివైజెస్ మనం ఇస్తున్నాం. అండ్ ఒకవేళ ఈ డివైజెస్ యూస్ చేస్తే కూడా వర్బల్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. 28% స్టడీస్ చూపిస్తాయి దట్ ఒకవేళ కిడ్స్ నాన్ వర్బల్ ఉన్నప్పుడు ఏసీ డివైస్ యూస్ చేస్తే కమ్యూనికేటివ్ ఇంటెంట్ పెరిగి వర్బల్ అయిపోయి కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తారు వర్బల్. సో ఆన్ ద కాంట్రరీ ఇది కమ్యూనికేషన్ తగ్గది, కమ్యూనికేషన్ని పెంచుతుంది. ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనగా నాన్ వర్బల్ కానీ వర్బల్ కానీ. నేను ఎప్పుడైనా పేరెంట్స్కి ఏం చెప్తానంటే కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి, వర్బలా నాన్ వర్బలా కాదు. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయకపోతే చైల్డ్ ఎంతో చెప్పలేక ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయిపోయి బిహేవియర్స్ అన్వాంటెడ్గా ట్యాంట్రమ్స్ త్రో చేయడం. ఎందుకంటే కిడ్ చెప్పలేకపోతున్నాడు ఏం కావాలనుకోని. అండ్ మనము కమ్యూనికేట్, నువ్వు నాకు చెప్పు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు చెప్పు అని మనం ఏమో డైరెక్షన్ చూపించట్లేదు కిడ్కి. సో యు ఆర్ వన్ వే నాట్ గివింగ్ ద డైరెక్షన్. సెకండ్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీ ఇబ్బందిని నువ్వు యూస్ చేసుకొని కమ్యూనికేట్ చేయి. నాకు వర్బల్గా కమ్యూనికేట్ చేయడానికి రావట్లేదు, నేను ఇంతే కమ్యూనికేట్ చేయగలుగుతున్నా, నా దగ్గర 30-40 వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్తో నేను ఒక ఫంక్షనల్ కమ్యూనికేషన్ మాత్రమే చేయగలుగుతున్నా. కానీ కాంప్లెక్స్గా నా ఇమోషన్స్ చూపించుకోవడము, లేదా నేను కాంప్లెక్స్గా ఈరోజు నాకు 2 ఇడ్లీ సాంబార్తో తినాలి అనుకుంటున్నాడు, అవన్నీ చెప్పలేకపోతాడు. సో గ్రాబింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, కమ్యూనికేట్ చేయలేకపోతే గ్రాబ్ చేస్తారు, ఆబ్జెక్ట్స్ని గ్రాబ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, హీఈస్ హ్యావింగ్ బిహేవియర్స్. దీస్ బిహేవియర్స్ ఆర్ బికాస్ ఐఎమ్ అనేబుల్ టు కమ్యూనికేట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ అ డైరెక్షన్. So use augmentated device. It will not reduce the chances of the child becoming verbal.